నమస్తే. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక క్వశ్చన్ మనం చెప్పుకుందామండి. లాస్ట్ టైం ఒక ప్రశ్న అడిగాడు, గర్భస్థ శిశువు గర్భంలోనే మరణించే స్థితిని ఏమని పిలుస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. సాధారణంగా ఆ ప్రశ్న దానికి ఆన్సర్ ఏంటంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ లేదా హెచ్డిఎన్బి అని పిలుస్తారు. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేంటంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ లేదా గర్భాశయంలో గర్భస్థ శిశువు మరణించడానికి తండ్రి యొక్క రక్తము తల్లి యొక్క రక్తము ఈ దిగువ విధంగా ఉండడమే కారణము అనే ప్రశ్న కూడా రావచ్చు. అందువలన దీనికి సంబంధించి భవిష్యత్తులో పోటీ పరీక్షలో తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద డీటెయిల్గా మీకు వివరించాలని ఈ ప్రశ్న మీకు ఈ లెసన్ మీకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, గర్భాశయంలో ఉన్నటువంటి గర్భస్థ శిశువు ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. 9 నెలలు గర్భాశయంలో అభివృద్ధి చెందిన తర్వాత గర్భాశయం నుంచి బయటకు వచ్చి బాహ్య జీవనం అనేది ఈ గర్భాశయంలో ఉండే శిశువు చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో ఈ గర్భాశయంలో ఉండే శిశువు తల్లిదండ్రుల యొక్క రక్తంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా మరణించే అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి సమయాల్లో అలాంటి సమస్య ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు అందిస్తాను. సాధారణంగా మనుషులు అనేవాళ్ళు రక్తం అనేది 2 రకాలుగా ఉంటుంది. మామూలుగా రక్త వర్గాలు అనేవి 4 రకాలు ఉంటాయనే విషయం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అవి ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు అండ్ ఓ గ్రూప్ అనే విషయం మనకు తెలిసిందే. వీటిలో కూడా RH పాజిటివ్, RH నెగిటివ్ అంటే రీసస్ మంకీలో కనిపెట్టినటువంటి RH ప్రోటీన్ కారణంగా కార్ల్ ల్యాండ్స్టైనర్ రక్త వర్గాలన్నింటినీ కూడా 2 భాగాలకు విభజించడం జరిగింది. అవే RH పాజిటివ్, RH నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రక్తం వాళ్ళకి RH ఉంటే ఏ పాజిటివ్, RH లేకపోతే ఏ నెగిటివ్. అలాగే బి రక్తం వాళ్ళు బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఈ విధంగా మొత్తం రక్త వర్గాలన్నింటినీ కూడా పాజిటివ్, నెగిటివ్ అని వర్గీకరిస్తూ ఉంటారు. సాధారణంగా భారతదేశంలో 85% పాపులేషన్ అనేది పాజిటివ్ రక్తంగా ఉంటుంది. కేవలం 15% మంది మాత్రమే నెగిటివ్ రక్తాన్ని కలిగి ఉంటారు. అయితే అలాంటి వాళ్ళలో తండ్రి మరియు తల్లిల్లో తండ్రి RH పాజిటివ్ అయ్యి తల్లి RH నెగిటివ్ అయితే ఒక చిన్న సమస్య తలెత్తుతూ ఉంటుందన్నమాట. వాళ్ళలో ఎటువంటి సమస్య తలెత్తుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సాధారణంగా ప్రతి లక్షణం కూడా ఏదైనా ఒక లక్షణం మనిషికి వచ్చింది అని అంటే ఆ లక్షణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే జన్యువులు అనేవి ప్రతి లక్షణానికి కూడా కారణమైనటువంటి లక్షణాలు. అయితే ప్రతి జన్యువులు కూడా 2 భాగాలు ఉంటాయి. వాటిని యుగ్మ వికల్పాలు లేదా ఎలెల్స్ అని పిలుస్తూ ఉంటారు. పొడవు, పొట్టి, తెలుపు, నలుపు, బ్లాక్ ఐ అండ్ బ్లూ ఐ, ఈ విధంగా ప్రతి లక్షణానికి సంబంధించి 2 యుగ్మ వికల్పాలు ఉంటాయి. ఇదే విధంగా ఈ పాజిటివ్ నెగిటివ్ అంటే RH పాజిటివ్, RH నెగిటివ్ అనే దానికి కూడా 2 యుగ్మ వికల్పాలు ఉంటాయి. ఆ 2 యుగ్మ వికల్పాలని RH పాజిటివ్ అని పిలుస్తారు. ఇది తండ్రిలో ఉంది. తల్లిలో ఎలా ఉంది? RH నెగిటివ్ అనేది ఉంది, తల్లిలో ఉంది. ఈ విధంగా RH పాజిటివ్ శుక్రకణం అనేది RH నెగిటివ్ తల్లి యొక్క అండకణంతో కలిసినప్పుడు RH పాజిటివ్, RH నెగిటివ్ సంయోగ బీజ కణం ఏర్పడుతుంది. అంటే పిండం అనేది RH పాజిటివ్, RH నెగిటివ్ కలిగి ఉంటుంది. ఈ రెండింటిలో RH పాజిటివ్ అనేది బహిర్గతం అవుతుంది, RH నెగిటివ్ అనేది అంతర్గత లక్షణంగా ఉండిపోతుంది. అందువల్ల ఇతని యొక్క రక్తం అంటే పిల్ల యొక్క రక్తం RH పాజిటివ్ రక్తాన్నే కలిగి ఉంటుంది. ఏమండి, ఇక్కడ ఒక విషయం గమనించండి. తండ్రి RH పాజిటివ్ రక్తం కలిగి ఉన్నాడు, తల్లి RH నెగిటివ్ కలిగి ఉంది. కానీ పిల్లలు మాత్రం తప్పనిసరిగా RH పాజిటివ్ రక్తాన్నే కలిగి ఉన్నారు. ఇటువంటి సమయంలో ఇటువంటి బేబీ ఏ విధంగా పెరుగుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో గర్భాశయంలో ఉన్నటువంటి పిండం యొక్క రక్తం అనేది RH పాజిటివ్, కానీ తల్లి యొక్క రక్తం మాత్రం RH నెగిటివ్. ఇలాంటి సమయంలో ఒక సమస్య ఉత్పన్న అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, తల్లి గర్భాశయం ఈ విధంగా ఉందండి. తల్లి గర్భాశయం అనేది ఇగో ఈ విధంగా ఉంది. ఈ గర్భాశయం లోపల పిండం అనేది ఈ విధంగా పెరుగుతోంది. పిండం పెరుగుతోంది. పిండానికి RH పాజిటివ్ రక్తం కలిగి ఉంది, తల్లి మాత్రం RH నెగిటివ్ రక్తం కలిగి ఉంది. పిండం లోపల RH పాజిటివ్ ఉంది, తల్లి మాత్రం RH నెగిటివ్ కలిగి ఉంది. ఇలాంటి సమయంలో ఈ బేబీ మెల్లి తిరగడం అంటే తల్లి యొక్క గర్భాశయం నుంచి పిండానికి ఒక నాళం ఏర్పడుతుంటుంది. ఆ నాళాన్ని ప్లాసెంటా లేదా జరాయువు అని పిలుస్తారు.
ఈ జరాయువు దగ్గర తల్లి యొక్క రక్తము మరియు పిండం యొక్క రక్తము రెండు రక్తాలు కలుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా కారణం వలన పిండం యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆర్హెచ్ కణాలు అనేవి తల్లి రక్తం లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిండ జననం సమయంలో అంటే శిశువు అనేవాడు 9 నెలల తర్వాత జన్మిస్తూ ఉంటాడు. ఆ జన్మిస్తున్న సమయంలో జరిగినటువంటి రప్చర్స్ దెబ్బల కారణంగా కూడా పిండం యొక్క రక్తం అనేది తల్లి లోపలికి కొద్ది కణాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఆర్హెచ్ పాజిటివ్ కణాలు అనేవి ఆర్హెచ్ తల్లి యొక్క రక్తంలోకి ప్రవేశించగానే ఆర్హెచ్ పాజిటివ్ రక్తాన్ని నాశనం చేసేటటువంటి యాంటీబాడీస్ అనేవి తల్లి యొక్క రక్తంలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. కానీ తల్లి రక్తంలో ఆర్హెచ్ పాజిటివ్ కణాన్ని నాశనం చేసే యాంటీబాడీస్ ఉత్పత్తి జరిగే సమయానికి ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ బేబీ అనేవాడు 9 నెలలు పూర్తయి జన్మించేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే జన్మించేస్తాడు. ఎటువంటి సమస్య కూడా ఈ బేబీకి ఉత్పన్నం కాదు. ఇదే సమయంలో రెండో బేబీ ఇప్పుడు ఈడు పుట్టాడు. ఈ అబ్బాయి ఫస్ట్ జననం అనేది అయిపోయింది. కానీ రెండోసారి మళ్ళీ ఈవిడ గర్భాశయం లోపల పిండం ఏర్పడింది. అంటే ఈవిడ గర్భం దాల్చింది. మరి గర్భం దాల్చినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇంకో తల్లి యొక్క స్టమక్ ఇది, గర్భాశయం ఈ విధంగా ఉందనుకుందాం. గర్భాశయం లోపల సెకండ్ బేబీ ఈ విధంగా సెకండ్ బేబీ వచ్చింది. సెకండ్ బేబీకి కూడా ఆర్హెచ్ పాజిటివ్ రక్తం వస్తుంది వాళ్ళ తండ్రి యొక్క ప్రభావం వలన. కానీ తల్లికి మాత్రం ఆర్హెచ్ నెగిటివ్ రక్తం ఉంది. కానీ ఆర్హెచ్ నెగిటివ్ రక్తంతో పాటు మొదటి బేబీ కారణంగా వచ్చినటువంటి రప్చర్ కారణంగా యాంటీబాడీస్ కూడా ఉత్పన్నం అయ్యే ఉన్నాయి ఈవిడికి. తల్లి రక్తంలో ఆర్హెచ్ పాజిటివ్ నాశనం చేసేటటువంటి యాంటీబాడీస్ కూడా ఉత్పన్నం అయ్యాయి. ఇలాంటి సమయంలో ఈ బేబీ పెరిగి కొద్దిగా రక్తాన్ని ఏర్పరచుకోగానే తల్లి యొక్క జరాయువు నుంచి అంటే ప్లాసెంటా నుంచి వచ్చినటువంటి యాంటీబాడీస్ అన్నీ కూడా పిండం లోపల ప్రవేశించి పిండంలో ఉండే రక్తానంతాన్ని కూడా నాశనం చేసి ఈ పిండాన్ని చనిపోవడానికి కారణమవుతూ ఉంటుంది. అటువంటి స్థితిని హెచ్డిఎన్బి లేదా హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్ అని పిలుస్తారు. హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్ లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని పిలుస్తూ ఉంటారనమాట. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రో అంటే ఎరిథ్రోసైట్లు, బ్లాస్టోసిస్ బ్లాస్టులాలో ఉన్నటువంటి ఎరిథ్రోసైట్లు, బ్లాస్టులాలో ఉన్నటువంటి ఎరిథ్రోసైట్లు, ఫీటాలిస్లో ఉన్నటువంటి అంటే పిండంలో ఉన్నటువంటి ఎరిథ్రోసైట్లు బ్లాస్ట్ అయిపోయేటటువంటి దశని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ లేదా హెచ్డిఎన్బి అని పిలుస్తారు. ఈ హెచ్డిఎన్బికి ప్రధానమైన కారణం ఎవరు అంటే రక్తము. ఈ రక్తం ఎవరి రక్తము? తల్లి యొక్క రక్తము మరియు తండ్రి యొక్క రక్తం. తల్లి రక్తం తండ్రి రక్తం ఎలా ఉన్నాయి? సాధారణంగా తండ్రి యొక్క రక్తం అనేది ఇప్పుడు చూడండి మీరు, తండ్రి యొక్క రక్తం అనేది పాజిటివ్గాను తల్లి యొక్క రక్తం నెగిటివ్గాను ఉన్నప్పుడు ఈ విధంగా యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయి. ఈ యాంటీబాడీస్ మొదటి దశలో ఏర్పడినటువంటి యాంటీబాడీస్ కారణంగా రెండో పిండం మీద ప్రభావం చూపించి ఈ పిండాన్ని నాశనం చేసేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. ఇది గర్భాశయం. ఈ తల్లి యొక్క గర్భాశయం ఎలా ఉంటుంది? ఈ గర్భాశయం లోపల పిండం ఏర్పడినప్పుడు గర్భాశయం లోపలికి వచ్చినటువంటి అంటే పిండం వచ్చినటువంటి గర్భాశయం దగ్గరికి తల్లిలో ఏర్పడినటువంటి యాంటీబాడీస్ దగ్గరికి వచ్చి గర్భాశయంలో ఉండే పిండాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. ఆ విచ్ఛిన్నం చేసే స్థితిని హెచ్డిఎన్బి హీమోలైటిక్ డిజార్డర్ ఆఫ్ న్యూబార్న్ లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని పిలుస్తారనమాట. ఈ విధంగా మొదటి శిశువుకి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ గర్భాశయంలోకి వచ్చినటువంటి రెండవ శిశువుకు మాత్రం ఈ యాంటీబాడీస్ కారణంగా విచ్ఛిన్నం కలిగి ఆయన చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా గర్భాశయ శిశువు చనిపోయేటటువంటి స్థితిని హెచ్డిఎన్బి లేదా ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని పిలుస్తారు. ఓకేనండి, ఈ క్లాస్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.